तेलंगाना तक न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर की जानिब सिकंदराबाद रेलवे स्टेशन के मॉडर्नाइजेशन का काम है जारी। बताया गया कि कुछ प्लेटफॉर्म्स को बंद किया गया, जिसके बाद चल्लापल्ली नामपल्ली काचीगुड़ा की जानिब रेलवेज के आने वाली गाड़ियों और जाने वाली गाड़ियों को डाइवर्ट भी कर दिया गया। इस सिलसिले में रेल निलयम के सीपीआरओ ने आज तफसीलात से वाकिफ़ करवाया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी ख़बरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ట్రైన్స్ని వేరే స్టేషన్స్కి తరలించడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు అని అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భారీ స్థాయిలో రీడెవలప్మెంట్ జరుగుతుంది. ఇందులో భాగంగానే మనకి చాలా లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ రావడం జరుగుతుంది. అలాగే కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా అన్ని ప్లాట్ఫామ్స్ పైగా ఎయిర్ కాన్కోర్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ వర్క్స్ చేపట్టాలంటే ప్లాట్ఫామ్స్ పైన ఫౌండేషన్స్ వేయడము, ఆ క్రేన్ యూసేజ్ కూడా ఉంటుంది. సో ఈ అన్ని వర్క్స్ చేయడానికి అంటే వీలుగా అంటే ఒక 2 ప్లాట్ఫామ్స్ని స్పేర్ చేస్తే అక్కడ వర్క్ చేసి మళ్ళీ ఒక 2 ప్లాట్ఫామ్స్కి వర్క్ను షిఫ్ట్ చేయడం, ఇలా ఫేజ్ వైజ్గా వర్క్ను ప్లాన్ చేశాము. అందులో భాగంగానే ఇవాల్టి రోజు నుంచి ప్లాట్ఫామ్ 5 అండ్ 6 ఈ 2 ప్లాట్ఫామ్స్ని కూడా ఒక 13 రోజుల మేర ఈ వర్క్స్ గురించి స్పేర్ చేయడం జరిగింది. అలాగే ఈ 13 రోజుల తర్వాత మళ్ళీ 5 అండ్ 6 ప్లాట్ఫామ్స్, అలాగే 4 అండ్ 5 ప్లాట్ఫామ్స్ ఇలా షిఫ్ట్ వైజ్గా చేయబోతా ఉన్నాం. దాదాపు ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా అంటే 2 ప్లాట్ఫామ్స్ని అప్ టు జూలై మిడ్ వరకు స్పేర్ చేస్తాము. తర్వాత ఈ 8, 9, 10, 7 ప్లాట్ఫామ్ అటువైపు ఒక 500 టన్నుల భారీ క్రేన్ని బయట ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా వర్క్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్లాట్ఫామ్స్లో అంటే డెడికేటెడ్గా ప్లాట్ఫామ్స్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా అంటే మళ్ళీ సిఓపి, కవర్ ఓవర్ ప్లాట్ఫామ్, ఇలా డిఫరెంట్ వర్క్స్ చేసే ఉన్నాయి. తర్వాత రిక్వైర్మెంట్ని బట్టి ఇంకా మిగతా ప్లాట్ఫామ్స్ని స్పేర్ చేసేందుకు ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికైతే 10 ప్లాట్ఫామ్లలో 2 ప్లాట్ఫామ్స్ని మాత్రం వర్క్కి స్పేర్ చేసి మిగతా 8 ప్లాట్ఫామ్లలో ట్రైన్ రన్నింగ్ని ఆపరేట్ చేస్తూ ఉన్నాం. సో ఇందులో భాగంగానే కొన్ని ట్రైన్స్ని చుట్టుపక్కల ఉన్న ఇంపార్టెంట్ స్టేషన్స్కి మళ్లించడం జరిగింది. అందులో భాగంగా 8 ట్రైన్స్ని పర్మనెంట్ బేసిస్లో చెర్లపల్లికి, కాచిగూడకు తరలించాము. మిగతా 60 ట్రైన్స్ని మాత్రం టెంపరీగా షిఫ్ట్ చేయడం జరిగింది. వీటిల్లో కూడా దాదాపు అంటే ఎక్కువ మొత్తంలో స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా యావరేజ్గా పర్ డే తీస్తే ఒక దాదాపు 35-40 ట్రైన్లు సికింద్రాబాద్ నుంచి యావరేజ్గా తరలించినట్టు జరుగుతుంది. సో ఈ పనులన్నీ కూడా పూర్తి అవ్వగానే మళ్ళీ ఆ ట్రైన్స్ అన్నిటిని కూడా మళ్ళీ సికింద్రాబాద్లో రిస్టోర్ చేయడం జరుగుతుంది. అదే ఈ వర్క్స్ అన్నీ వచ్చేసి ప్లాట్ఫామ్ స్పేరింగ్ నేను చెప్పినట్టు ఈ 2 ప్లాట్ఫామ్స్ మిడిల్ ఆఫ్ ద జూలై వరకు, అంటే ఇప్పుడు వచ్చే జూలై వరకు వర్క్స్ జరుగుతాయి. తర్వాత కూడా రిక్వైర్మెంట్ని బట్టి ఫర్దర్గా ప్లాట్ఫామ్స్ని స్పేర్ చేసేందుకంటే దాదాపు డిసెంబర్ వరకు 1 or 2 ప్లాట్ఫామ్స్ని అలా ఫేజ్ వైజ్గా యూజ్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు దాదాపు 40-45% పూర్తయ్యాయి. వచ్చే సంవత్సరం జూన్ జూలై వరకు పూర్తి స్థాయిలో వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యి ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతా ఉంది. ఈ ప్రయాణికులకు ముఖ్యంగా మనం సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉన్నాం డీటెయిల్స్. ఎప్పుడైతే ట్రైన్ క్యాన్సలేషన్స్ కానీ, టర్మినేషన్ కానీ, లేదంటే డైవర్షన్ ఇలా ఎప్పుడొచ్చినా కూడా త్రూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాం. అలాగే స్పెషల్ స్టోరీస్ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా వేయడం జరుగుతుంది. అయితే ట్రైన్ అంటే ఇమీడియట్గా మనకి షిఫ్ట్ అయిన ట్రైన్స్కి సంబంధించి ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయి ఉంటే కూడా రిజర్వేషన్ చేసుకున్న అందరికి కూడా SMS ద్వారా కూడా ఈ విషయాన్ని పంపడం జరుగుతూ ఉంది.
What